మీకు యాదుందో లేదో బరాబర్ 2 ఏళ్ల కిందట అసెంబ్లీ రిజల్ట్ వచ్చింది ఇయాల్నే. ఏం తక్కువ 10 ఏళ్లు ఏలిన బీఆర్ఎస్ పార్టీని పక్కకు నూకి కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చిన రోజు. చేయి గుర్తుకు 64 సీట్లు ఇస్తే ఇప్పుడు ఇంకో 2 పెరిగినాయి. కార్ల 39 మందిని అసెంబ్లీకి దోల్తే 10 మంది నడిమిట్లా దిగిండ్రు. 2 కాలం చేసి ఆ సీట్లలో ఓడిపోయింది. మరి కొత్తోళ్ళ ఏలుబడి ఎట్లున్నదో మళ్ళోనాడు చెప్పుకుందాం గాని సూపర్ ఉందని ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు చేస్తుంది గవర్నమెంట్. మరి అలా ఏడంటే రైట్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో 262 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ పనులు చాలా అయినాయి. 4 లైన్ల రోడ్లు, ఏటీసీ సెంటర్, ఆర్టీఏ ఆఫీసు, ఇంజనీరింగ్ కాలేజీ, మున్సిపాలిటీలలో ఎన్నో చేయబోతున్నారు. ఈ గవర్నమెంట్ పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు యాద్ చేసి 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడి ఎట్లుండనో చెప్పిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొక 3500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తాయి. ఈ 3 సంవత్సరాలలో 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టబోతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా టీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది. ఉస్నాబాద్ అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ నియోజకవర్గం. డెవలప్మెంట్ కోసం ఇంకేమేం చేయాలనో ఏమేం కావాలనో చానే చెప్పిండు సారు. ఆ గౌరవల్లి ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని కుర్చేసుకొని కడతాన్న ప్రాజెక్టు అక్కడనే ఆగిపోయింది. మళ్ళా మనం వచ్చినాకనే కాలువలు తవ్వి సీజన్ లో ప్రతి పల్లెకు నీతులు ఇచ్చే విధంగా సర్కార్ ఇచ్చిన సారే ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చిండ్రు అక్కలంతా. ఆటపాటలు కూడా జోరున్నాయి. మంత్రులంతా మాట్లాడినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మైక్ తీసుకున్నాడు. డిసెంబర్ 3 నాడే తెలంగాణ కోసం శ్రీకాంతాచారి అమరుడైండు. 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు అని యాద్ చేసిండు సారు. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఐటీఐలను అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు. పతొక్క పథకం పతొక్క పని గుర్తు చేసి గీ ముచ్చట చెప్పిండు ఆఖర్లా. గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి. అంతే తప్ప మందు పోసిండను, వాటర్ ఇచ్చిండను, ఫుల్లు తెచ్చిండను ఏదన్నా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి.